మా డాడీ. నమస్కారం అంకల్. ఆశీస్సులు ఆశీస్సులు. కమాన్ మమ్మీ కమాన్. సిద్ధు ఏంటిది? 30 years స్టేజ్ ఎక్స్పీరియన్స్. ఓ నో సిద్ధు. నన్ను నమ్ము, మీ నాన్న నమ్మేస్తారు. కానీ సిద్ధు 5 minutes కూర్చో కూర్చో. గీత కాసేపు నేను మీ డాడీని, ఈయన సిద్ధు వాళ్ళ డాడీ. డాడీ కమాన్ యాక్షన్. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం డాడీ పద్యాలు ఆపేసి సీన్ లోకి రండి. ఏటే ఈయన ఎక్కడ పూజ లేకుండానే డ్రామా మొదలెట్టారా? నాశనం అయిపోతారా? వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకుంటాయి. డాడీ ఈ ఒక్కసారికి డైరెక్ట్ యాక్షన్ లోకి వచ్చేయండి. యాక్షన్. సరే ఏమ్మా మీ డాడీ పేరేంటమ్మా? సుబ్రహ్మణ్యం. మిస్టర్ సుబ్రహ్మణ్యం. ప్రేమించే పసి హృదయాలు పెళ్లి చేసుకుందాం అనుకుంటే కండిషన్లు పెడతావరా? కండిషన్లు రానా అంటే ఫ్లోలో. అయినా పర్వాలేదు, మీ కండిషన్స్ మాకు నచ్చాయి. హ్యాట్స్ ఆఫ్. సూపర్. ఎప్పుడో విడిపోయిన మమ్మల్ని కలవమన్నావే. హ్యాట్స్ ఆఫ్. మేమిద్దరు కలిస్తేనే ఈ పెళ్లి చేస్తానన్నావే. హ్యాట్స్ ఆఫ్. ఇదిగో చేసిన మేకప్ చాలు. ఆఖరి డైలాగు హ్యాట్స్ ఆఫ్, తర్వాత డైలాగ్ నీదే. ఆ విషయం మాకు తెలదేటి, నువ్వు వదిలితేనే కదా మేము తగులుకునేది. నవమాసాలు మోసి పెంచి ఏటా డైలాగు? వాయిస్ టెంపో ఉండాలి డైలాగ్ లోను. మిస్టర్ సుబ్రహ్మణ్యం నా మాసాలు మోసి కని పెంచి. అందుకే ఈడితోనే సేనా నన్ను నా డైలాగ్ కూడా ఈడేదో పెత్తనాడు. కక్కుట్టదా ఇలాంటి రాజకీయాలు మనకు పడవు. నేను అసలే సింగిల్ ఎపిసోడ్ హీరోయిన్ ని. నువ్వు హీరోయిన్ పెట్టి భూమి పుట్టక ముందు పుట్టు. ఇక నువ్వేమి ఆశ్చర్యక్కర్లేదు, నా డైలాగ్ రియాక్షన్ ఇస్తే చాలు. అబ్బో నువ్వు పెద్ద ఎస్వి రంగారావు, నీ డైలాగ్ రియాక్షన్ ఇవ్వాలి. గీత 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 ఆల్స్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. గీత మన ఇద్దరికి పెళ్ళి అవటం ముఖ్యం అనుకున్నాను, కానీ ఈ ఎదవ ఇలా స్పాయిల్ చేస్తారు అనుకోలేదు. వాట్ అన్ ఇడియట్ యు నో. సిద్ధు ఇదే చేయాలనుకుంటే నాన్న మన పెళ్లికి అడ్డు చెప్పినప్పుడే వెళ్ళిపోవాల్సింది. నీ ప్రవర్తన వల్ల కావచ్చు. నువ్వు రిలేషన్షిప్స్ని గౌరవించవని మా నాన్న అభిప్రాయం. నువ్వు నీ ప్రయత్నంలో సిన్సియర్గా ఉంటేనే మా నాన్న ఆలోచించేది తప్పని మనం చెప్పొచ్చు. నేను ఎంత ఇష్టపడ్డానో అంతే ఇష్టంతో మా నాన్నను స్వీకరించాలి. నా సిద్ధు మీద నాకు ఆ నమ్మకం ఉంది. అయినా వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. ఆ ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే కదా మనం సొల్యూషన్ ఆలోచించవచ్చు. మీ నాన్నగారిని నువ్వు అడిగి తెలుసుకోగలవా? నాన్న వరకు ఓకే, గానీ ఆంటీతోనే మాట్లాడతాను. ఓకే? తనకే లోటు లేకుండా ఆనందంగా చూసుకోవాలనుకున్నాను రా. ఆనందంలో వచ్చే కన్నీళ్ళు బాధలు కూడా వస్తాయని నాకు అప్పటిదాకా తెలీదు. నాకు ప్రమోషన్ వచ్చింది.